జూబ్లీహిల్స్ మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ప్రచారం మరింత పీక్స్. ఇవాళ 29వ తారీఖు, ఇంకా మిగిలింది మధ్యలో జస్ట్ ఒక 10 days మాత్రమే ఉన్నది. 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ప్రచారం క్లోజ్ చేయాలి. November 11th ఎలక్షన్. సో కాబట్టి 10 రోజుల సమయాన్ని పార్టీలు చాలా చాలా జాగ్రత్తగా వాడుకోబోతున్నాయి. ఇక ఇందులో ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ కీలకం కాబోతున్నది. లాస్ట్ 2 days కీలకం కాబోతున్నది. సో డబ్బులు కూడా ఈసారి సరే మరీ మునుగోడు లేకపోతే హుజూరాబాదు ఆ స్థాయిలో కాకపోయినా ఈ లాస్ట్ 4-5 daysలో ఈ ఎఫెక్ట్ భారీగానే ఉండే అవకాశం ఉంది. చూడాలి మరి. డివిజన్కు 2 మంత్రులట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం బాధ్యతలు అప్పగించిన మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్. ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులని ఇన్ఛార్జీలు వేసిరట. జూబ్లీహిల్స్లో మా మద్దతు కాంగ్రెస్కే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో కమ్మ సంఘాల నేతల ప్రకటన. కాంగ్రెస్ అభ్యర్థికే సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ సేన మద్దతు. కులాల వారీగా ఓట్లపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు. సో మరి మద్దతు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారంటే సింపుల్ ఒకటే అండి, బై ఎలక్షన్ అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అండ్ దట్టు సింపుల్ ఒక లాజిక్ ఆలోచించండి. దట్టు వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. సో కాబట్టి బేసిక్గానే అధికార పార్టీకి అనుకూలంగా ఉండే బై ఎలక్షన్లో ఇంకా 3 సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ సంఘాలు లేకపోతే పబ్లిక్ కూడా అటువైపు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, మునుగోడు ఎలక్షన్ తీసుకోండి. అప్పటికే కేసీఆర్ మీద చాలా విపరీతమైన వ్యతిరేకత వచ్చున్నది. అయినా కూడా ఎవరు గెలిచింది అక్కడ? కేసీఆర్ నిలబెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదనా? కానీ ప్రజలు ఏం భావిస్తారంటే ఈ ఎలక్షన్ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ని ఏమైనా మారుస్తారా? లేదు. ఈ ఎలక్షన్ వల్ల ఏదైనా పెద్ద అద్భుతాలు జరిగే అవకాశం ఉందా? లేదు. సో ఎందుకు? సరే అధికార పార్టీలో ఉన్న పెట్టిన ఎమ్మెల్యేనే మనిషినే గెలిపించుకుంటే అయిపోతుంది కదా, మనకి 4 పనులు జరిగే అవకాశం ఉంటుంది కదా అనే ఒక భావన ప్రజల్లో చాలా బలంగా ఉంటుంది. ఇట్లా ఒక 20 to 30% ఓట్ అటువైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. సో అదే ప్రభుత్వానికి ఇది బేసిక్గానే న్యాచురల్గానే ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి పోలీస్ అండ ఉంటుంది, మనీ ఈజీగా వాళ్ళు పంచగలుగుతారు, అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అధికార పార్టీనే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ప్రతి ఉప ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో ఉంటాయి. ఒకవేళ స్టేట్ అంతా ఎలక్షన్ జరుగుతున్నాయి అనుకోండి, సో అది డిఫరెంట్గా ఉంటుంది. ఇగో